ఇవన్నీ స్టోరేజ్ సార్? అవన్నీ స్టోరేజ్ కాదు, ఈ ఈ మూడే స్టోరేజ్. ఇది బింది, దీన్ని గుండిగ అంటారు. గుండిగా, అవునవును. గుండిగ అంటే అన్నం వార్చుకుని లార్జ్ స్కేల్. ఓకే. ఇదేమో చాకలి బాణ. చాకలి బాణ అంటే ఇదివరకు ఈ లాండ్రీలు అవి లేని ముందు తెల్ల బట్టలు తెల్లగా చేయాలంటే చాకల సోడా బకెట్లు నీళ్ళలో కలిపేసి బట్టలు అందులో నానబెట్టి ఇందులో పెడతారు. ఇందులో పెట్టి కుక్కి దీని పైన మూత పెట్టేసి ఉడికిస్తారు. ఉడికిస్తే ఆవిరే బట్టలు లోపలికంతా వెళ్ళి అది ఆ మక్కిలంతా తీసేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ చాకలి పెట్టేస్తారు. అది చాకలి బాణ. ఇది పులుసు గంగాళాలు. పులుసు గంగాళ. ఓకే. ఇప్పుడు ఇలాంటి వెండివి చిన్న చిన్నవి వస్తున్నాయి దేవుడికి ప్రసాదం పెట్టడానికి. ఇవి కూడా ఎక్కువ గుళ్ళల్లో వాటిలో కూడా వాడతారేమో. ఇది అయ్యంగారు గంగాళం అంటారు దీన్ని. వాళ్ళు చక్కెర పొంగల్ చేస్తారు ఇందులో. అన్నం దీంట్లో వండుతారు. అన్నం వార్చుకునేవారు, స్టార్చ్ అంతా పోతుంది. ఇది వార్చుకుని పళ్ళెం చిల్లులు పెట్టి ఇందులో పెట్టుకుని ఇలా వార్చేసి అది అది తర్వాత అన్నం ఆ రోజుల్లో ముందర ఎసరు పెట్టేవారు. నీళ్లు బాగా మరిగాక అప్పుడు బియ్యం వేసేవారు. ఆ బియ్యం ముందు కడగాలి, కడిగి నానబెట్టాలి ఒక పాటి. ఈ బియ్యం కడుగు బొట్టు అనమాట. ఇది ఇందులో బియ్యం వేసి నీళ్లు పోసి ఇలా అంటే నీళ్లతోటి ఫైన్ రజనం అంతా పోయి శుభ్రంగా ఉంటాయి బియ్యం. దీంతో ఒక 20 నిమిషాలు అలా మెక్కు వేలాడి కట్టేవారు. అది అయ్యాక 20 మినిట్స్ అయ్యాక అప్పుడు అందులో వేశారు. అంటే ఇది నాన్నప్పుడే ఒక 20% కుకింగ్ అయిపోతుంది అది.